నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గుండం మధుసూదన రెడ్డి ట్రస్ట్ లాంటి వారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంతో కలిసి సంక్షేమ పథకాలు అమలు చేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజందర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గుండం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుండం సేవా ట్రస్ట్ నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి సహకారంతో గుండం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజందర్ రెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి ఆలయ ట్రస్ట్ ద్వారా ఆయన జన్మించిన గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుండం సేవా ట్రస్ట్ భరోసా సంక్షేమ పథకాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దాతల సహకారంతో ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేందుకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బొమ్మరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు రామల దాతృత్వంతో చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాల ప్రతినిధులందరూ కలిసిన తర్వాత ఎంతో ప్రేమ్ సాగర్ రెడ్డి లాగా మన చుట్టుపక్కల గ్రామాల్లో గుణం సేవా పేరుతో ఒక మంచి ట్రస్ట్ స్థాపించడంతో పాటు అక్కడ ఉండే ప్రజల యొక్క స్థితిగతులను మార్చినటువంటి గొప్ప సేవా సంస్థ గుణం సేవా ట్రస్ట్. వాళ్ళు ముఖ్యంగా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఊరిని కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి హై స్కూల్స్ని కానీ పిల్లల్ని కానీ అడాప్ట్ చేసుకునే విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఒక అంటే ఆ గ్రామాల్లో చుట్టుపక్కల 6 గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా కాలేజీకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేయడం, అంటే ఎటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా చదువుకు కావాల్సినటువంటి మొబైల్ వ్యాన్ ఒకటి చేసి దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించడం, ఎవరైతే ఆ గ్రామాల్లో చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా చదువు చేయించడము, ల్యాబ్స్ ఏర్పాటు చేయడము, హై స్కూల్స్లో కానీ చుట్టుపక్కల ఇటువంటితో పాటు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడము, ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు మధుసూదన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన గూడూరులో అంతకుముందు ఆయన చెప్తూ ఉంటాడు, నేను ఇక్కడ గూడూరు మీద నాకు పరిచయం ఉంది, చదువుకుంది కూడా ఇక్కడే కాబట్టి గూడూరు అంటే నాకు అభిమానం అన్నప్పుడు మన ప్రతినిధులందరూ కలిసిన తర్వాత ఈ విధంగా మనకి నిరుపేదలైనటువంటి మనవాళ్ళలో కూడా చాలామంది. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గూడూరు చెన్నూరు రహదారి సమీపంలో గూడూరు పట్టణానికి ఏర్పాటు చేసి ఉన్న త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతులకు గురి కావడంతో త్రాగునీరు వృధాగా పోతుంది. స్థానికులు త్రాగునీరు వృధాగా పోతున్న విషయాన్ని గురించి మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి త్రాగునీరు వృధాగా పోతున్న ప్రాంతానికి చేరుకుని పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు. తమ కళాశాలలో విద్యతో పాటు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు.
నారాయణ కళాశాల ప్రిన్సిపల్ రవి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు తమ కళాశాల వేదికగా నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. చెస్ క్రీడ ద్వారా విద్యార్థుల్లో ఉన్న తెలివితేటలను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం కలుగుతుందని తెలిపారు. మేధాశక్తిని పెంపొందించి ఇలాంటి క్రీడలను ప్రోత్సహించేందుకు నారాయణ కళాశాల ముందుంటుందని తెలిపారు. విద్యార్థులు క్రీడా పోటీలలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. గెలుపు ఓటమిలకు సంబంధం లేకుండా పోటీలలో విద్యార్థులు పాల్గొనే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా గ్రహణం అంటే వినడం చెప్పేసి అలాగే పాయింట్స్ అలా ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎవరైనా బోర్డు పాయింట్ తీసినట్టుగా కనపడిందా వాళ్ళు పాయింట్ చేస్తాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎవరు కూడా చూడండి వాచెస్ ఉన్నాం, వాచెస్ లేవుగా ఎవరైనా సార్ నా బ్యాగులు ఇక్కడ ఉన్నాయి ఎందుకు పైకి వేయడం అనేది మీ పిల్లల యొక్క మేధాశక్తి, అంటే వాళ్ళు బ్రెయిన్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు పాసిబిలిటీస్. దానివల్ల మీ పిల్లలకి ఉన్నత విద్యకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అలవడతాయి. మీరందరూ మీ పిల్లల్ని పనికి పంపించడం లేదు, బడికి పంపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ మేధాశక్తి పెరగాలి. మేధాశక్తి పెరగాలి అని అంటే విద్యాభ్యాసం ద్వారానే మేధాశక్తి పెరగాలి. విద్యాభ్యాసము కాలేజీలో 6 పుస్తకాలకే పరిమితం. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, జాగ్రఫీ, వీటికి మాత్రమే పరిమితం. సో మీ పిల్లలు మనోవికాసం బాగుండాలి అని అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్, అబాకస్, చెస్ ఇలాంటి బ్రెయిన్ యూజ్ చేసేటటువంటి క్రాస్ వర్డ్స్, సుడోకో ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మీ పిల్లలకి ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక ప్రాబ్లం ఉంటే మా నలుగురికి ఒక ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తాం నలుగురికి, కానీ ఒకటే విధానంగా సాల్వ్ చేయరు. This is the difference between machines and human beings. We call it as reasoning. మీ పిల్లలకి రీజనింగ్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా వినూత్నమైనటువంటి ఆటల్లో వాళ్ళు పాల్గొనాలి మేధాశక్తితోటి. అలాగే ఫిజికల్ గేమ్స్ కూడా రోజు కొంతసేపు ఫిజికల్ గేమ్స్ కూడా ఆడించండి. స్కేటింగ్ కానీ, క్రికెట్ కానీ, అవి కూడా మోటార్ నర్వ్స్ అంటే శరీరంలో కండరాలు, మెదడు రెండు మమేకమై ఆడాల్సినటువంటి ఆటలు అవి. సో మీ పిల్లలందరినీ కూడా అలా తీర్చిదిద్దితేనే వాళ్ళు ఉన్నత విద్యాభ్యాసంలో సక్సీడ్ అవుతారు. తర్వాత గ్యాప్, స్కూల్కి జూనియర్ కాలేజ్కి గ్యాప్ ఉంటుంది. జూనియర్ కాలేజ్కి, ఇంజనీరింగ్ కాలేజ్కి లేదా మెడికల్ కాలేజ్కి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి అంటే పిల్లలు ఖచ్చితంగా బియాండ్ అకాడమిక్స్ అవే సహాయపడతాయి. బియాండ్ అకాడమిక్స్ ఏముంటాయి అంటే కో-కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. నాకు సార్ అన్నట్టు ఎందుకంటే మీ పిల్లల్ని ఆటలు పంపిస్తున్నారు, బాగా చదివిస్తే మంచి ర్యాంక్ వస్తుంది కదా అంటే, ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీలో చేసే విద్యాభ్యాసాన్ని వాళ్ళు భవిష్యత్తులో వృత్తిలో ఉపయోగించాలి. అలా ఉపయోగించాలంటే వాళ్ళ మేధాశక్తి ఉండాలి. ఆల్టర్నేట్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీవీ గురించి తెలిసిందే. టీవీ ఒకప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు మీ అందరికీ. టీవీ అనేది అంతరించిపోయింది. టీవీ అనే సబ్జెక్ట్ సిలబస్ నుంచి, ఇంజనీరింగ్ సిలబస్ నుంచి తీసేశారు. ఇప్పుడు ఉండేది డిస్ప్లేస్.
డైనోసరస్ అంతరించిపోయే పిల్లలు గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 2004 బ్యాచ్ పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు పూర్వపు విద్యార్థులు ప్రకటించారు. ఈ క్రమంలో క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించి క్రీడాకారులు ధరించే జెర్సీలను మరియు విజేతలకు అందించే కప్పు కళాశాల ప్రిన్సిపల్ రాజా మురుగదాస్ ఆవిష్కరించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 2004 బ్యాచ్ పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారుల జెర్సీలను కళాశాల ప్రిన్సిపల్ మరియు పూర్వపు విద్యార్థులు ఆవిష్కరించారు. పూర్వపు విద్యార్థి గాంధీ మాట్లాడుతూ 2004 బ్యాచ్ పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్వపు విద్యార్థులు మరియు నేటి తరం విద్యార్థులు కలిసి ఒకరికొకరు ఆలోచనలు పంచుకొని నేటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కొరకు మా వంతు సహకారం అందిస్తామని, రాబోయే రోజుల్లో పూర్వపు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజా మురుగదాస్, ధనుంజయ, మోహన్, రాజయ్య, పిడి రవిచంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Good afternoon, everybody. I'm honored to be part of this event, the first ever Adishankara Alumni Cricket Association versus Adishankara College Cricket Team match. That is going to happen on 7th December 2024. That is on Saturday at 10:30 a.m. Firstly, I would like to thank Adishankara management. I would also welcome Honorable Director Sir, Physical Director Sir, Rajaya Sir, Venumadhav Sir, Dhananjay Sir. Thank you so much for finding time and attending this press meet event. There is intent behind organizing this event. No, the moment I came out of the college, I always had this, in my mind that I should show gratitude to the college, which helped me in settling in my career. Same month in the year 2010, I was placed for a renowned company, TCS. Since then, I wanted to show gratitude to the organization. I found various opportunities, but I felt like this is the right opportunity. Me, along with my friends, decided to have a cricket match between the alumni members and the current college team. We came to physical director and shared our views. He equally supported, and he is showing the support right from day one. So what I request is that all the students who have studied in Adishankara, please find some time, visit the college on 7th of December and make this event a grand success. Trust me, you will not feel disappointed. And another important point I wanted to highlight here is that cricket is not just a game, it's an emotion for all of us, and in India it's treated as a religion. Other point what I would like to highlight is the T20 format, a short format where people should be alert in terms of responding to each and every thing that happens to them. Whenever a wicket falls, how the person should play, how the team bonding should happen, and all this should happen in 4 hours of time. So this also helps the students to act accordingly. It also builds the team spirit where they are going to work in various corporate companies in the future. Now I'd like to request the director sir to speak few words. వైద్య రంగంలో అనేక సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన స్వర్గీయ వైజే ప్రభాకర్ రెడ్డి పేరు మీద లయన్స్ క్లబ్ వైజేపీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు టౌన్ శాఖ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు టౌన్ శాఖ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ మాట్లాడుతూ ఈ క్లబ్ ప్రారంభం నాడు పినాకిని క్లబ్ ద్వారా సహకారం అందించడం జరిగిందని పేర్కొన్నారు. క్లబ్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంచడంతో పాటు స్వర్గీయ ప్రభాకర్ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారని పేర్కొన్నారు. క్లబ్ సభ్యులు విశిష్ట అతిథులను శాలివారికి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. యుద్ధంలో ఓడిపోయిన మన దగ్గర ఏది ఉండదు. ఉదాహరణకి
మనం ఎంత సంపాదించి దాచినా కదా అది పరుడు పాలే, మన అందమైన శరీరం కూడా అగ్ని పాలే. వాళ్ళతో ఎస్పెషల్లీ నాకు చాలా మంచి రిలేషన్. నేను ఈ గూడూరు వైజాగ్ క్లబ్ ఫామ్ గానికే స్పాన్సర్ చేసిన క్లబ్ రైస్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకి. సో ఆ రోజు పినాకిని క్లబ్ స్పాన్సర్ చేసి నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఏమాత్రం కూడా తగ్గకుండా ఎంత అద్భుతంగా ముందరికి రాణిస్తున్నారు. ప్లస్ ఒక మంచి పైన ప్రేమతో ఒక క్లబ్ని స్థాపించడం అనేది మన గూడూరు వైజాగ్ క్లబ్కే చెల్లింది. వైజాగ్ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో క్లబ్ పెట్టడమే కాదు, ఆయన పేరు చిరస్థాయిలో నిలబడేటట్టు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు. మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. నేను ఇందాక కూడా చెప్పినాను, నేను గవర్నర్ కానీ ఒక ఇన్స్పిరేషన్ నాకు గూడూరు వైజాగ్ క్లబ్లోనే వచ్చింది. ఒకసారి గవర్నర్ అఫీషియల్ విజిట్కి నేను అప్పుడు రీజన్ చైర్మన్కి విన్నాను. సో నన్ను ఇన్వైట్ చేస్తే గవర్నర్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చి నేను రాలేను, నువ్వు లీడ్ చేయను. అప్పుడు నేను చాలా చిన్నోనే అయినా కూడా వీళ్ళు ఓకే కార్తీక మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న జిఎస్ రాయల్ కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యాగాదులు చేయడానికి మాకు ఏవైతే సమిధులు ఉన్నాయో, ఏవైతే ఆవు పాలు కావాలో అభిషేకానికి, లేదా నెయ్యి కావాలి, ఇక మీరు ఏదైనా ఒక ఉపాయం చెప్తే మేము లోక కళ్యాణార్థం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తామని అడగడము, దానికి బ్రహ్మదేవుడు ఆయనకు ఒక నమస్కారం చేసుకొని వారందరినీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళమని, ఆయన చెప్పిన విధంగా చేయమని సలహా ఇచ్చి పంపించి వేస్తాడు. ఒక సలహా ఇస్తే సరిపోతుంది కదా, మరి విష్ణువు దగ్గరికి ఎందుకు పంపించాడయ్యా అంటే, మనం ఇవాళ రోజున మనకి అన్వయం చేసుకొని చెప్పుకోవడానికి చెప్తున్నాను. ఇవాళ రోజున మనం ఒక గృహాన్ని కొనుగోలు చేసిన ఈ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఉద్యోగులు, వారి వద్దకు వెళ్ళి మనం ఒక కాగితం తీసుకుంటాం, ఇది ఇంతకు అమ్మబడి. అదేవిధంగా మనల్ని పరిపాలించేవాడు మహావిష్ణువు కాబట్టి ఆయన అనుమతి కూడా అంతే అవసరం. కాబట్టి అవాటి రోజున బ్రహ్మదేవుడు వాళ్ళకి సలహా ఇవ్వడము, వీళ్ళందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళడము, ఆయన దగ్గర ఉండే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఇది ఎక్కడైతే భూమిని తాకుతుందో దాన్ని మీరు స్వస్థలంగా భావించండి. సంస్కృతంలో సుదర్శన చక్రపు అంచును నేమి అని అంటారు. ఇది హిమాలయాలకు ఈశాన్య ప్రాంతంలో తగిలింది కాబట్టి సామ్యాలకి ఏంటి స్వామి వ్యత్యాసం అంటే, ఆ స్వామివారి యొక్క సుదర్శన చక్ర మహిమ వల్ల ఫలితాలు కలుగుతాయో మాకు సవిస్తరంగా వివరించండి. అంటే వీళ్ళు భగవంతుడు ఎవరు చేసి ఉన్నారు, ఎప్పుడు చేసి ఉన్నాం చేత నారద మహాముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇతివృత్తాన్ని ఇవాళ రోజులు నేను మీకు చెప్తాను అని ఈయన 3 లోకాలు తిరుగుతూ భగవంతుడి నామాన్ని అందరి నోట పలికిస్తూ మనుష్యులని కానీ దేవతలను కానీ ప్రాప్తిస్తుంది స్వామి. మరి రాక్షసులకు ఎలా పుణ్యం సంప్రాప్తిస్తుందంటే, వారి జననం ఏ విధంగా కానీ పరమేశ్వరుడి ద్వారా కానీ అవి జరుగుతూ ఉంటుంది. అది వారికి ముక్తి మార్గం అన్నమాట. రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే కాబట్టి వీరందరినీ తనలోకి పరమశివుడు 5 మనుష్యులందరినీ గమనిస్తాడనమాట. ఈ భూలోకంలో మనుష్యులందరికీ భక్తి భావం అనేది లోపించి ఈ పూజలు కానీ లేదా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి, లేదా దేవతలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, మనము ఇవాళ రోజున మనం సినిమాల్లో అయినా సరే, సీరియల్లో అయినా సరే చూపించేది అమరుడు అమృతాన్ని తాగారు, అయినప్పటికీ రాక్షసులకు ఎందుకు భయపడతారంటే,
దేవతలు అమరులు అయినప్పటికీ వాళ్ళు ఆ బలాన్ని తగ్గించడం కోసమే రాక్షసులు ఈ యజ్ఞాలు కానీ తపస్సులు కానీ హోమాలు కానీ ఆపివేయడం జరుగుతుంది. అలాంటి ఏ స్వామి మనిషి జన్మ ఎంత ప్రత్యేకమైనది ఏంటంటే ఏ జంతువుకి లేనిది మనకి భగవంతుడు కల్పించాడు. ఏంటయ్యా అంటే అది విచక్షణ లేదు రాదు, మనిషికి మాత్రమే ఉండదు. ఏంటయ్యా విచక్షణ జ్ఞానము? మనకి తల్లి తండ్రి అలాగే మనం ఏర్పరచుకున్న భావమర్ది ఇలాంటి బంధాలు ఉన్నాయి. మనము ఎవరితో ఏ విధంగా ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయం తెలియడమే విచక్షణ జ్ఞానం. అందువలనైనా సరే భగవంతుడి నామాన్ని నిత్యం మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయంలో అని చెప్పడం మానేసి మనము బ్రతికున్నాము, బ్రతకడం కోసం పంటలు పండించుకుంటున్నాము కానీ ఆయన మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు వైకుంఠానికి. వైకుంఠానికి వెళ్ళగానే స్వామివారు ఒక తెల్లటి రూపుతోటి కనపడ్డాడు అన్నమాట. తెల్లటి వస్త్రాలు ధరిస్తాం. అదేవిధంగా నారద మహాముని కూడా లోక కళ్యాణార్థం వెళ్ళాడు. ఆయన స్వప్రయోజనం కానీ అతీతమైన రూపము గలవాడ ఆది మధ్యాహ్నరహిత నీకు నేను నమస్కారం చేస్తున్నాను. స్వామివారిని తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా బట్టేపాటి స్నేహలతారెడ్డి, యారటపాటి జానకి రామరెడ్డి, శ్యామలమ్మల ఆధ్వర్యంలో దాత్రివనం పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజలో పాల్గొన్నారు. ఓం శ్రీ మేధాయీ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ కమలాయీ నమః. ఓం శ్రీ లోకమాత్రే నమః. ఓం శ్రీ కమనీయాయీ నమః. ఓం శ్రీ జగద్ధాత్రే నమః. ఓం శ్రీ సుధాత్రే నమః. ఓం శ్రీ విశ్వమరూపాయీ నమః. ఓం శ్రీ కాంత్యై నమః. ఓం శ్రీ విష్ణుపత్న్యై నమః. ఓం శ్రీ రమాయై నమః. ఓం శ్రీ ఇందిరాయై నమః. ఓం శ్రీ కళ్యాణ్యై నమః. ఓం శ్రీ సావిత్రై నమః. ఓం శ్రీ అవ్యక్తాయై నమః. ఓం శ్రీ స్వరూపాయై నమః. ఓం శ్రీ అబ్ది సంభవాయై నమః. ఓం శ్రీ ధాత్రై నమః. అలానే ఒక శ్లోకం చెప్తాను, అందరూ కూడా నమస్కారం చేసుకొని అసలుకి మనం ఈ ఉసిరికి చెట్టుకి ఎందుకు పూజ చేసుకుంటున్నాం, ఆ ఉసిరికి చెట్టు మనకు ఏ ఫలితాలను ఇస్తుంది, అసలుకి ఎందుకు పూజ చేయాలా అని చెప్పేదానికి సర్వ పాప క్షయం కరీ పుత్రాందేహి మహాప్రాజ్ఞే యశోదేహి ఫలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురు మాన్ నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం పుష్టియై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాద్యాంబరాయ నమః. ఓం శుచియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం వరుణాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం మేషిన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం శుద్ధై నమః. ఓం శ్రేణ సౌమ్యాయ నమః. ఓం సౌప్రదాయ నమః. ఓం నృపవే స్మగదానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సంస్కృతమయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమా గూడూరు మండలం కందకూరు గ్రామ సమీపంలోని
కనమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. బయట తిని బాగానే ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.